వాడి సంగతి నేను చూసుకుంటాను. మీ ఆయన ఏమంటున్నాడు? ఏమో ఆయన ఏమంటున్నాడో నాకేం అర్థం కావడం లేదు. ఒక క్షణం మన సంగతి తెలిసిపోయిందేమో అనిపిస్తోంది, మళ్ళీ అలాంటిదేమీ లేదనిపిస్తోంది. సుధా, అవినాష్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? అవును, అవినాష్ వాళ్ళు ఊరికి వెళ్ళలేదు, నీ దగ్గరికి రాలేదు. పైసా చేతిలో లేకుండా తెలిసిన వాళ్ళు ఎవరు ఊళ్ళో లేకుండా ఉన్నాడంటే అతనికి డెఫినెట్ గా ఎవరో హెల్ప్ చేస్తున్నారు. వెంటనే మనం వాళ్ళెవరో కనుక్కోవాలి. మా ఆయన హెల్ప్ చేస్తున్నాడని నీకు అనుమానమా? ఎస్, నువ్వు మీ ఆయన్ని మాటలో పెట్టి ఈ విషయాన్ని కనుక్కోవడానికి ట్రై చేయి. ఈలోగా నేను అవినాష్ ని ఎలాగైనా వెతికి పట్టుకోవడానికి ట్రై చేస్తాను. సుధా, ఇలా మనం 5 నిమిషాలు 10 నిమిషాలు కలుసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది సుధా. అవినాష్ మనకి అడ్డం లేకపోతే మనకి ఏ ఆటంకం ఉండదా? మరి త్వరగా ఆ పని చూడు. హలో, అలాగా, ఓకే. Very good, very good. You look very smart in this dress. You know, it is more comfortable. Come, let us go for breakfast. హాయ్ పూజ. హాయ్ సార్. హాయ్. హాయ్. ఏం లేదు పూజ, ఈ కుక్క ఒక సంతకం పడేస్తే చాలు, ఒప్పందం జరిగిపోతుంది. అన్ని కాగితాలు సిద్ధం చేసి వర్క్ కింద పెట్టాను. ఎలాగైనా వీటిని తోపాడించేలాగా చేసుకుని ఆ సంతకాలు సంపాదించాలి. ఓకే? ఓకే బాస్. బీ కేర్ఫుల్. కమ్ ఆన్. మిస్టర్ గిల్ఫర్డ్, ఒరే ఎండి, ఈ కాంట్రాక్ట్ నీకొస్తే నీ లాభం కోట్లలో, ముష్టి ₹1,00,000 నా మొహాన కొడదామనుకున్నావా? నేనేం పిచ్చిదాన్ని కాదు. ఈ డీల్లో నా షేర్ కనీసం ₹1,00,00,000 ఇవ్వాలి. ఇస్తావు? ఇచ్చేట్టు చేసే ప్లాన్తోనే వచ్చారా?
ఏంటి బషీర్, రూమ్ ఎంటీగా ఉంది? ఇద్దరు బాత్రూంలోకి దూరారు. సరే, నేను చెప్పిందంతా గుర్తుందిగా? జాగ్రత్త, చాలా కేర్ఫుల్గా ఈ సీడు చూయించి ఆ గిల్ఫర్డ్ కాంటాక్ట్స్ అన్ని మన చేతికి వచ్చేటట్టు చేయాలి. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.